తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు. రావణుడు రాఘవుడు మనసును దోచే మాధవుడు, సైనికుడు శ్రామికుడు అసాధ్యుడు వీడురో. వీడు 6 అడుగుల బుల్లెట్, పవర్ స్టార్ విసిరిన రాకెట్. వారిని ఏమన్నాడు కుర్రోడు? గీతల్లో ఒంగోలు గీత, పద్యం పుంజుల్లో కాకిడేగా, గుర్రాల్లో పాంచకళ్యాణి. ఇట అయ్యకు తగ్గోడే పుట్టాడు. 6 అడుగుల బుల్లెట్ కాదు, 6.5 అడుగుల బుల్లెటే. అందరికీ అందని ఆ హైటు, అదిరేటి ఆ స్టైలు, గుచ్చుకునే ఆ సూపులు. ఇప్పుడే ఇట్టా ఉన్నాడంటే రేపు రేపు సినిమాల్లోకి వచ్చాక సుర్రు సుమ్మైపోతుంది ఒక్కొక్కడికి. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ గురించే చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా వెనకమాలే వెళ్ళిపోతున్నాడు. రాజకీయాల్లో ఏటో తెలియదు కానీ సినిమాల్లో మాత్రం పవన్ వారసత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించే మాదిరే ఉన్నది కటౌట్. కాస్త తండ్రే హైట్ తక్కువ కానీ తమ్ముడు ఖుషి బద్రీ సినిమాలప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్టా ఉండేవారో ఇప్పుడు అచ్చం అట్టగే ఉన్నాడు అఖీరా. అందుకే రా 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 బంగారం అని ఇండస్ట్రీ రమ్మని పిలుస్తుంది. ఇప్పటికే ఓజీ సినిమాలో అఖీరాతో క్లైమాక్స్ లో అదిరిపోయే ఫైటింగ్ చేయించారట. ఓవైపు పవన్, మరోవైపు అఖీరా ఒక్కొక్కరిని దొలగొట్టేస్తారట. సినిమాకే ఆ ఫైటింగ్ హైలైట్ అంటున్నారు. ఇక ఓజీలో తండ్రితో కలిసి ఓ సన్నివేశంలో కనిపిస్తాడంటున్నారు కానీ ఆ తర్వాతే హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరో మెగా వారసుడిని ప్రేక్షక దేవుళ్ళకి పరిచయం చేసేందుకు అదిరిపోయే కథ రెడీ అవుతుందట. ఇప్పటికే అఖీరా కోసం పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేసేయడానికి కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఓజీ డైరెక్టర్ సుజితే అంటున్నారు. ఇప్పటికే అఖీరా టాలెంట్ ను సుజిత్ పట్టేశాడట. అఖీరాతో అదిరిపోయే లవ్ అండ్ యాక్షన్ సినిమా చేయాలని చూస్తున్నారట. ఖుషి రేంజ్ లో ఉండబోతుందట సినిమా. కాకపోతే ఈసారి లవ్ కి తోడు మాస్ ఎలిమెంట్స్, మార్షల్ ఆర్ట్స్ అదిరిపోయేలా ప్లానింగ్ చేస్తున్నారట. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో అఖీరా సత్తా ఏటో అందరికీ అర్థమయ్యేలా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారట్లేండి. హీరో ఎలివేషన్ సీన్స్ ని అదిరిపోయేలా చూపించటంలో, టెక్నాలజీని వాడుకోవటంలో డైరెక్టర్ సుజిత్ బాగా ఆరితేరినోడు. అందుకే అఖీరాని ఒకేసారి క్లాసు మాసు ఆడియన్స్ కి నచ్చేలా చూపించబోతున్నారట. యూత్ కి లవ్ దెబ్బ, మాస్ కి గుద్దితే అబ్బా అనేటట్టు ఉంటుందట అఖీరా సుజిత్ సినిమా. ఖుషి సినిమాతో పవర్ స్టార్ రేంజ్ ఎట్టా ఆకాశానికి అంటిందో మొదటి సినిమాతోనే అఖీరాకు అట్లాంటి సక్సెస్ ఇవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. పవన్ సూపుల్లో ఉన్న పవర్ తనయుడికి కూడా వచ్చింది. ఇద్దరి కళ్ళు సేమ్ టు సేమ్. ఓ రకంగా చెప్పాలంటే పవన్ వాయిస్ కంటే గంభీరంగా ఉంటుంది అఖీరా వాయిస్. డైలాగులు చెబితే వన్స్ మోర్ అనాల్సిందే. ఇక హైటుకు తగ్గ ఈలన్స్ దొరకటం మన తెలుగులో అయితే కట్టమే. ఎంత పెద్ద ఈలన్ వచ్చినా హైట్ చూసి భయపడాల్సిందే. మొత్తానికి టాలీవుడ్ వారసుల్లో అఖీరానందనే ఇప్పుడు అందరికీ ఫేవరెట్ అయిపోతున్నాడు. పైగా తండ్రి వెనకాలే తిరుగుతూ అందరి సూపుల్లోనూ పడుతున్నాడు. ఆ గడ్డము, ఆ స్టైలు చూసి ఆ భయ్యం ఉన్నాడు కుర్రాడు అని అంతా అనుకుంటున్నారు. సినిమాలు తీసే నిర్మాతలైతే హీరో సరికే మనకి ఎటైనా అవకాశం ఇస్తాడో అనుకుంటున్నారట. అయినా పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా తీస్తాడంటే నిర్మాతలకు కొదవా చెప్పండి. మొత్తానికి పవర్ స్టార్ తనయుడు హీరోగా ఖుషి 2 సినిమా అతి త్వరలోనే వస్తుందంటున్నారు.